ప్రైజ్ లార్డ్ అందరికీ. మనకు తెలియకుండా మన జీవితంలో మనమే శాపం పలుకుతున్నామా? ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం, జీవ మరణములు నాలుక వశము అంటుంది. అంటే మనం మాట్లాడే ప్రతి మాట ఐదర్ జీవితాన్ని అంటే లైఫ్ని కానీ డెత్ని కానీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే వాక్యాన్ని బట్టి చాలామంది ఎక్స్పెరిమెంట్ చేశారు. దుబాయ్లో ఒక ప్రామినెంట్ స్కూల్లో ఒక 2 చెట్లను తీసుకొని ఒక చెట్టునేమో పిల్లలందరినీ శాపం మాత్రమే మాట్లాడాలి, దాంతో నువ్వు దేనికి పనికిరావు, నువ్వేమి చేయలేవు అన్న మాటలు మాట్లాడాలి. మరొక చెట్టుతోనేమో నువ్వు చాలా బాగా ఎదుగుతున్నావు, నువ్వు చేయగలవు అని ఇట్లాంటి పాజిటివ్ మాటలు మాట్లాడారు. 2 వారాల్లో వాళ్ళు రిజల్ట్స్ చూడడం ఏమైందంటే, దేనిదైతే శాపం మాట్లాడుతున్నారో చెట్టు అది వాడిపోవడం జరిగింది. ఏదైతే పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారో ఆ చెట్టు ఎదగాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎదుగుతుంది. ఇదే ఎక్స్పెరిమెంట్ని ఇంకా చాలా దేశాల్లో, పైగా కొత్తగా దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ అని ఇలా రకరకాలుగా సైన్స్ పిలుస్తుంది. కానీ మన బైబిల్ సృష్టి మొదలైనప్పటి నుంచే దేవుడు పలికెను, అది ఎందు దేవుడు పలికెను, పలకడం ద్వారా సృష్టించబడింది అన్న విషయాన్ని మనకు నేర్పిస్తుంది. కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని వాక్యం ద్వారా ఆశీర్వాదకరమైన మాటలు మాత్రమే మాట్లాడాలి. నేను ఇది చేయలేను, ఈ జాబ్ నా వల్ల కాదు, లేదా అది నేను సాధించలేను అని కాకుండా, దేవుని శక్తితో నేను చేయగలను, నేను ఆశీర్వదించబడిన వాడిని, నేను స్వస్థపరచబడిన వాడిని అని ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా మన జీవితాన్ని మనం షేప్ చేసుకోవడం జరుగుతుంది. ఆమెన్. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించండి. అలాగే మీ స్నేహితులు, మీ బంధువులు ఎవరైనా బాగా నెగటివ్ మాట్లాడి ఇట్లా వారి జీవితంలో వారికి తెలియకుండా వారు ఎఫెక్ట్ అవుతున్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి వారు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది, వారి మాటలకి ఎంత పవర్ ఉంది అనేది వారు కూడా తెలుసుకొని వారి జీవితంలో కట్టుకోవడానికి వీలవుతుంది. ఆమెన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.